మనము మన తర్వాత తరాలకు ఏం చూపిస్తున్నాం? మన తల్లిదండ్రుల గురించి మనం మాట్లాడుకుంటున్నట్లు మన పిల్లలు మన గురించి ఒకరోజు మాట్లాడుకుంటారు ఖచ్చితంగా. డూ దే హ్యావ్ ఎనీథింగ్ టు స్పీక్ అబౌట్ అవర్ ఫెయిత్? మా డాడీ ఇలాగండి అలాగండి, సోఫాలో అలా కూర్చొని అలా సినిమాలు చూస్తారండి, మా మమ్మీ ఇలా వంట చేసి పెడుతుందండి, ఫైన్. మా తల్లిదండ్రులు మా కొరకు చాలా త్యాగం చేశారండి, ఓకే. అదంతా అన్ని కుటుంబాల్లో ఉండేదే. దానికంటే ఎక్కువగా మన ఫోకస్ దేని మీద ఉండాలంటే, మన ఆత్మీయ జీవితం యొక్క ప్రభావము ఎంతగా మన బిడ్డల మీద పడింది, వాళ్ళు ఎంత చూశారు మనం ప్రభువులో నడవడం. నీ ఓర్పు నీ పిల్లలు చూస్తున్నారా తల్లి? నీ ప్రార్థన జీవితం నీ పిల్లలు చూస్తున్నారా? ప్రియమైన కుటుంబ యజమానుడా, సహోదరుడా, నీ పిల్లలు చూస్తున్నారా నువ్వు దేవుని ఎలా గణపరుస్తున్నావో? శ్రమలో నీ స్పందన నీ పిల్లలు గమనిస్తూ ఉన్నారు. యువర్ చిల్డ్రన్ ఆర్ సైలెంట్లీ వాచింగ్, సైలెంట్ స్పెక్టేటర్స్. వాళ్ళు సూపర్ స్మార్ట్. ఇప్పుడు జనరేషన్ అంతా ఏంటండి, జెన్జీ, ఆల్ఫా జనరేషను. ఈ జనరేషన్ మామూలుగా లేదు మరి, చాలా షార్ప్, చాలా స్మార్ట్ మన పిల్లలు. అన్ని విషయాలు ఇట్టే ఆవలిస్తే పేగులు లెక్కబెట్టేలా ఉన్నారండి తరం. వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు? మన భక్తిని, మన విశ్వాసాన్ని. ఈ లోకము మనం విడిచి వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచం మన గురించి ఏం మాట్లాడుకోబోతుంది? మన కుటుంబం మన గురించి ఏం మాట్లాడుకోబోతుంది? మన ఇరుగు పొరుగు వారు ఏం చెప్పుకోబోతున్నారు మన గురించి సాక్ష్యం? వాళ్ళ ఇంటిలో అంటే మాకు ఎప్పుడు గొడవలు కేకలు వినపడలేదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ ఆదివారం వారు మందిరానికి వెళ్ళడమో మానలేదండి. మాకు కష్టం వస్తే వాళ్ళు ఉంటారండి అక్కడ, మేము పిలవకపోయినా. దేవుని బిడ్డలండి వాళ్ళు.